హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారా? మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్టార్టింగ్‌లో ఏంటబ్బా బబుల్స్ అయితే ఊడుతుంది. ఇప్పుడైతే చెట్లకు నీళ్ళు పడుతుంది అనుకుంటున్నారు కదా! కాదండి. ఈరోజు వచ్చేసి ఇక్కడ నెల్లూరులో బారా షాహీద్ దర్గా చాలా ఫేమస్ అండి. ఇక్కడ దర్గాలో రొట్టెల పండుగ అయితే బాగా చేస్తారు. అది వచ్చేసి మీకు ఈ వీడియోలో షేర్ చేద్దామని అయితే అనుకున్నాను. ఇదిగోండి నేను మార్నింగ్ చెట్లకి నీళ్ళైతే పట్టేసి ముగ్గైతే ఈ విధంగా వేసుకున్నాను. తర్వాత ఇల్లు వాకిలంతా శుభ్రం చేసుకొని తర్వాత ఇదిగోండి ఈరోజు వచ్చేసి పూలు ఈ విధంగా ఉన్న పూలతోనే దేవుడికి పూజ అయితే ఈ విధంగా చేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి పూజ పూర్తయింది కదా! ఇప్పుడు వచ్చేసి వంట అయితే స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. ఈరోజు వచ్చేసి మునక్కాయ పకోడీ కర్రీ అయితే చేద్దాం అనుకున్నాను. ఏంటబ్బా మునక్కాయ పకోడీ కర్రీ వెరైటీగా ఉందనుకుంటున్నారు కదా! ఇదేం కొత్త వెరైటీ ఏం కాదండి, పాతకాలం వంటే. ఈరోజు వచ్చేసి ఈ విధంగా ప్రిపేర్ చేద్దామని అయితే అనుకున్నాను. ఆల్రెడీ పకోడీలు అయితే ఇంట్లో ఉన్నాయి. అవి పిల్లలు మళ్ళీ తినడానికి ఇష్టపడక పాడేస్తే ఏమొస్తుందని ఈ విధంగా వాళ్ళకి ఎలా అయినా తినిపించాలని అయితే ఈరోజు కర్రీ వెరైటీగా ఉంటుందని ఈ విధంగా అయితే ట్రై చేశాను. ఏమైనా కూడా ఇంట్లో ఏమన్నా స్నాక్స్ చేసినప్పుడు అవి ఎంతవరకు అవసరమో అంతవరకు చేస్తేనే బాగుంటుంది కదా! మిగిలిన పడేయాలన్నా అయితే అస్సలు మనసు ఒప్పదు కదా! పిల్లలు తినకుండా మనమే ఏదో విధంగా అయితే సేల్ చేసేస్తాం కదా! ఏ వంట చేసినా అయితే హెల్త్ ఇష్యూస్ రానంత వరకు అయితే మనం కరెక్ట్గా అయితే చేసుకున్నామంటే ఏ ఫుడ్ అయితే ఇంట్లో వేస్ట్ అవ్వదండి. ఇదిగోండి ఈరోజు వచ్చేసి చూశారు కదా! ముందుగా ఉల్లిపాయ ముక్కలు, టమాటాలు ఇలా దోరగా వేయించుకొని తర్వాత కొంచెం మసాలా యాడ్ చేసి అప్పుడు మునక్కాయలు కూడా పచ్చివాసన పోయేలాగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి ఇదిగోండి మునక్కాయలంతా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేశాం కదా! ఇప్పుడు వచ్చేసి పకోడీలు అయితే ఈ విధంగా వేశాను. ఇలా చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. దీనికి కాంబినేషన్ కొంచెం రసం పెట్టామంటే చాలా బాగుంటుంది. తర్వాత వచ్చేసి ఇదిగోండి పకోడీలు వేసాం కదా! ఇప్పుడు ఫ్రై అయ్యాక కొంచెం వాటర్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి చూసారు కదా! దీనికి వాటర్ అయితే ఎక్కువ అవసరం లేదండి. ఆల్రెడీ పకోడీలు వేసాం కదా! మునక్కాయలు ఉడికేంత వరకు అయితే సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి కూర అంతా ఇలా దగ్గర అయింది కదా! తర్వాత కొత్తిమీర చల్లుకొని లాస్ట్‌లో కొంచెంసేపు అయితే మగ్గించామంటే కూర చాలా బాగుంటుంది. అచ్చం మనం మునక్కాయ, మటన్ కైమా కర్రీ చేసుకుంటాం కదా! అదే విధంగా అయితే అదే టేస్ట్‌లో అయితే ఉంటుంది. పిల్లలకి ఏమైనా అప్పుడప్పుడు వాళ్ళు తినని వంటలు కూడా ఇలా వెరైటీగా చేసి పెట్టామంటే చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు వచ్చేసి చెప్పాను కదా! రొట్టెల దర్గాకు వెళ్దామని ఈరోజు వచ్చేసి చపాతీలు అయితే ఈ విధంగా ప్రిపేర్ చేద్దామని అయితే అనుకున్నాను. ఇప్పుడు వచ్చేసి ఇదిగోండి చపాతీలు అయితే ఈ విధంగా రెడీ చేశాను. అక్కడ వచ్చేసి మెయిన్ దర్గా చూడడానికి కొంతమంది వస్తారు. కొంతమంది వచ్చేసి రొట్టెలు వాళ్ళ వాళ్ళ కోరికలు తీర్చుకునే దానికైతే ఈ విధంగా చపాతీలు అయితే చేసుకొని నీళ్ళల్లో అయితే ఈ విధంగా వదులుతారు. సారీ అండి, ఇక్కడ నీళ్ళల్లో వదలడం అంటే అలా కాదండి. మనం ఏమైనా కోరిక కోరుకున్నప్పుడు అది నెరవేరిందంటే దానికి బదులుగా ఒక జత అయితే పక్క వాళ్ళకైతే ఇస్తారు. ఆ విధంగా అయితే రొట్టెల దర్గాలో ఈ విధంగా చేసుకుంటారు. ఏమైనా కూడా చదువు రొట్టె, భాగ్య రొట్టె ఇవైతే మామూలుగా అక్కడ చెప్తూ ఉంటారు. ఏదేమైనా చదువుకోకుండా అచ్చంగా రొట్టెలు పట్టుకొని తింటే చదువు రాదు కదండి. ఏదేమైనా చదువనే కాదు, మనం దానికి తగ్గ కృషి చేసుకుంటే తర్వాత అయితే దేవుడైతే ఆ కోరిక నెరవేరుస్తాడు కదా! ఏదేమైనా కూడా మనం వచ్చేసి దానికి తగ్గ ప్రతిఫలాన్ని ఆశించకుండా మనం చేయాల్సిన కృషి ఖచ్చితంగా చేస్తే దేవుడు ఖచ్చితంగా దానికి తగ్గ ప్రతిఫలం అయితే మనకు అందిస్తాడు కదా! ఓకేనండి. ఇప్పుడు వచ్చేసి ఇదిగోండి నేను దర్గాకి అయితే ఈ విధంగా వచ్చాను. చూసారు కదా జనాభా చూడండి. ఇక్కడ వచ్చేసి ఒక వారం రోజులైతే అస్సలు సందే ఉండదండి. దర్గా అయితే ఫుల్గా అయితే నిండిపోతుంది ఇలా జనంతో అయితే. ఇక్కడ వాళ్ళు కాదండి, మామూలు ఎక్కడెక్కడ బయట ఊర్లలో నుంచి కూడా మామూలుగా నా చిన్నప్పుడు అయితే రాజస్థాన్, ఢిల్లీ, బాంబే అక్కడి నుంచి కూడా వస్తారు.
ఇదిగోండి చూసారు కదా చిన్న చిన్న పిల్లలు ఇక్కడైతే మామూలుగా బ్రతకడానికి కూడా చాలామంది ఈ విధంగా అయితే వస్తారు. వాళ్ళకి మనం వచ్చినప్పుడు ఏదో ఒక విధంగా కొంచెం హెల్ప్ చేసామంటే వాళ్ళ లైఫ్ కూడా చాలా బాగుంటుంది కదా. ఓకేనండి. ఇదిగోండి దర్గాలో ఇక్కడ అంగళ్ళు అయితే ఈ వారం రోజుల పాటు అయితే ఇక్కడ ఇలానే అయితే ఉంటాయి. వచ్చిన వాళ్ళు బాగా అయితే వాళ్ళకి నచ్చినవన్నీ షాపింగ్ చేసుకొని అయితే కొనుక్కొని అయితే మళ్ళీ తీసుకెళ్తారు. మేమైతే ఫైనల్గా ఇదిగోండి ఇలా గాలి బుడగలు ఊదుకుంటా మీకు ఈ వీడియో అయితే షేర్ చేశాను. చూశారు కదా, ఇంకా నేనైతే చెప్పక్కర్లేదు కదా. ముఖ్యంగా వీడియో నచ్చితే అలవాటు అయిపోయిందండి. ఉంటానండి. బాయ్.